మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ. ఈ రోజుకి రష్యాకి రోజుకి 5,000 నుంచి 10,000 డ్రోన్లు తయారు చేసి ఇరాన్ పంపిస్తోంది. ఇరాన్ గొప్పతనం టెక్నాలజికల్గా కానీ వాళ్ళ మెడికల్ కాలేజీలు కానీ మనకన్నా 200-300 ఏళ్ళు ముందర ఉన్నారు వాళ్ళు. అలాంటి ఒక గొప్ప కంట్రీని ఛిద్రం చేసే వ్యవస్థ చేతిలో పెట్టుకొని ఖమేనీ అనే భూతాన్ని, ఆ ఖమేనీని ఆ భూతాన్ని తయారు చేసింది అమెరికానే. ఆ రోజు కూడా ఆ రోజు కమ్యూనిస్టులను బతకనిచ్చుంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదు. అట్లీస్ట్ ఎక్కడో ఒక చోట వాళ్ళు నిరోధించగలిగి ఉండేవాళ్ళు. కమ్యూనిస్టులని చంపేయించారు. ఏది వీళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం ఖమేనీని లేపారు. ఇప్పుడు ఆ ఖమేనీ కొరకరాని కొయ్యి అయిపోయాడు. ఒసామా బిన్ లాడన్ని ఇలాంటి అల్ జవహర్ని తయారు చేసింది వీళ్ళే, తర్వాత నెత్తికి తెచ్చుకుంది వీళ్ళే. ఈరోజు ఇరాన్లో జరిగిన విధ్వంసం అండి, నేననేది మనం ఏమైనా ఫిజికల్ అసెట్స్ విధ్వంసం అయితే కట్టుకుంటామండి. 12,000 మంది ప్రాణాలు ఎవరు వండి అవి? మీరు చెప్పినట్లు మన నాగరికతలు ఇరాను, ఇరాకు, భారతదేశము, ఈ నాగరికతలు అతి పురాతన నాగరికతలు. ఈజిప్ట్ ఇవన్నీ ఈవెన్ టైగ్రిస్, యూఫ్రటీస్ నదీ తీరాల్లో వచ్చేసి నాగరికత, ఇరాక్ ఆల్సో ప్రాచీనమైన నాగరికత. మనకు మొదటి నుండి కూడా వచ్చేసి ఆ దేశాలతో మనము సత్సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు వచ్చేసి మన విషయంలో వాళ్ళు అంతంతో సపోర్ట్ ఇచ్చారు కానీ ఎప్పుడు వ్యతిరేకంగా లేరు, మనం వాళ్ళ విషయంలో లేము. కాబట్టి అటువంటి మహోన్నతమైన నాగరికత కలిగి దేశాలను వచ్చేసే విధంగా సర్వనాశనం చేయడం అనేది అంతర్గతంగా తగాదాలు పెట్టి కృతంలో వచ్చేసి ఒక పిచ్చోడు, మనం పిచ్చోని చేతిలో రాయనే దానికే మనం పెద్ద పదం వాడతాం. ఇక్కడ పిచ్చోని చేతిలో అణుబాంబు అయినట్టే అయిపోయింది. వచ్చేసి ఇది మెయిన్ సమస్యల్లా అతను పిచ్చోంతో కాదు, అతని చేతిలో ఉన్న అణుబాంబు వల్ల అది సమస్య అయిపోతుంది. వీళ్ళు వచ్చేసి మరి అది అమెరికాలో కూడా మీరు చెప్పినట్టు స్టార్ట్ అయింది కానీ ఏదో ఒక తీవ్ర స్థాయికి రావాలి వచ్చేసి. లేకుంటే ఒక అధ్యక్షుడు ఎన్నుకున్నది మాత్రాన అతను ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే అంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీ ప్రపంచంలోని చెప్పుకునే కంట్రీలో ఇంత ఒక నియంత కంటే ఎక్కువగా చేస్తా ఉంటే అమెరికా సమాజం కూడా దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి స్థాయి వచ్చిందేమో అనిపిస్తుంది. అది కూడా ఒక సైడ్ అది కూడా వస్తుంది అనుకుంటాను. కానీ ఏదేమైనా బాధ ఇరాన్ లో వచ్చేసి మనము ఒక మనిషి చచ్చిపోతేనే దానికి వచ్చేసి మనము ఎంతో బాధపడతాం. అలాంటిది కొన్ని వేల మంది వచ్చేసేసి అనవసరంగా దానికి ఏం సమయం సందర్భం లేకుండా ఈ ఎగదోగి కొట్టి ధరలు పెరిగినాయి నిజమే. దానికి మళ్ళీ కంట్రోల్ చేసడానికి కోసం ఈ పక్క అమెరికా రెచ్చగొట్టబట్టే ఆ మేటకు వచ్చేసి జరగడం జరిగింది. కాబట్టి బాధాకరమే ఇరాన్ లో వచ్చేసి అమెరికా జోక్యం వచ్చేసి. సరే కనీసం వచ్చేసి కొంతవరకు ఏదో వాళ్ళు కొంచెం తగ్గారు, వీళ్ళు ఈయన కొంచెం తగ్గి కొంచెం సబ్సిడీ కావడం మంచిదే. తగ్గడం కాదు సార్, ఎక్కడ సమస్య పెరిగిందో అక్కడి నుంచి తప్పుకొని వేరే వైపు గురి పెడుతున్నాడు. ఇప్పుడు క్యూబా మీద పెట్టాడు, అది అయిపోయిందా? ఇరాన్ అయిపోయిందా? వెనిజులా అయిపోయింది, తర్వాత ఇరాన్, ఇప్పుడు క్యూబా మీద పెట్టాడు. మధ్యలో మన మారిషస్ దీవుల మీద పెట్టాడు. ఆ దీవుల్ని యూకే వాళ్ళకి వెనక్కి ఇచ్చేయటాన్ని హర్షించిన వ్యక్తే ఈయన ఒక 5-6 నెలల క్రితం, లాస్ట్ ఇయర్. ఈరోజు వచ్చి దాన్ని నేను కబ్జా పెడతానంటాడు. ఆ దీవిని కబ్జా, ఎందుకంటే నాకు అది స్థావరం, అక్కడ ఏదో ఉంది అంటే వీళ్ళకి కావాల్సినవేవో ఉన్నాయి. గ్రీన్లాండ్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ తెంపరితనం ఏంటి? రేపు పొద్దున ఎక్కడి దాకా వస్తాడు సార్? మనము ఎక్కడో చోట నిరోధించకపోతే, అంటే ప్రపంచ సమాజం నిరోధించకపోతే భారతదేశం కూడా వస్తుంది. నాకు పాడేరు వాతావరణం బాగా నచ్చింది, ఆ పార్టీని నేను ఎలక్ట్ చేసుకుంటాను అంటాడు అనే అవకాశం ఉంది కదా తులసిరెడ్డి గారు? డెఫినెట్ గా ఉంది. ఇప్పుడు మనము పల్లెల్లో చూస్తాం కదా, ఒక ఇతనికి వచ్చేసి ఒక అమ్మాయి మీద కన్ను పడితే అమ్మాయి బాగా అందంగా ఉంది, కనుబడింది అంటే ఆ స్థాయిలో కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తగ్గిపోయినా అనుకోండి, ఇంతకుముందు మన పల్లెల్లో కూడా ఆ విధంగా జరిగేటి కొన్ని. ఆ టైప్ అయిపోయినాడు వచ్చేసి. నాకు ఇక్కడ ఆ టైప్ కాదు కానీ ముసలోడు అయిపోయినాడు కంటే, అంటే ముసలోడు కంటే కదా అది కూడా చేసిండేవాడేమో. నాకు పలానా దేశంలో పలానా అమ్మాయి నాకు బాగా నచ్చింది సార్. ఎప్స్టీన్ ఫైల్స్ స్కాండల్ ఉంది కదా, ఎప్స్టీన్ ఫైల్స్ కదా. ఇప్పుడు ముసలోడు అదే గతంలో, ఇప్పుడు ముసలోడు అయినా కాబట్టి లేదు కానీ, లేదంటే అది కూడా చేసిండేవాడు. కానీ ఇప్పుడు వచ్చేసి వ్యాపారి ఆ దేశంలో ఏ దేశం రియల్ ఎస్టేట్ వ్యాపారం గాలి చేస్తా అంటాడు, ఇంకో చోట వచ్చేసి మైనింగ్ చేస్తా అంటాడు. కాబట్టి ఎంత వ్యాపార బుద్ధి. ఆ వ్యాపార బుద్ధి మనము మహాత్మా గాంధీ ఏమి చెప్పింది, కామర్స్ విత్ ఎథిక్స్ అన్నాడు మహాత్మా గాంధీ. సప్తమహా పథకాల్లో కామర్స్ విత్ ఎథిక్స్ లేనట్టు ఒక మహాపాతకం అని. కానీ ఈయన ఖచ్చితంగా దాని కిందికి వస్తాడు, కామర్స్ వితౌట్ ఎథిక్స్. కామర్స్ ఎథిక్స్ తో చేస్తే మంచిదే, వితౌట్ ఎథిక్స్. కాబట్టి చాలా డేంజరస్ ప్రపంచానికి
ఎంత తొందరగా అతను ఈ భూమి మీద నుండి గతించిపోతే అందరికీ మేలేమనిపిస్తుంది. భగవంతుడు అదే విధంగా రైట్ సార్, సమస్య ఇంకొకటి పరిష్కారం. అమెరికన్స్ అంతా మనము ఆయన అమెరికాను రిప్రజెంట్ చేస్తాను అనుకోవడంలే. ఆయన వచ్చేసి ఇవన్నీ అమెరికా ప్రజల యొక్క కొద్దిమంది ఉండొచ్చు కానీ, అమెరికా గ్రేట్ అనే యాంగిల్లో కొందరు ఉండొచ్చు కానీ, మెజారిటీ అమెరికన్స్ కూడా దీని మానవతో ఉండేవాడు ఎవరు అంగీకరిస్తాడు? వచ్చేసి కొంత మెంటల్ గా ఉండేవాడు, మామూలుగా ఇంగిత జ్ఞానం ఉండేవాడు, మానవత్వం ఉండేవాడు, ఇటు అమెరికా పౌరుడైనా అంగోరైనా ఎవరు సహించలేరు. కానీ ఆ పదవిలో ఉన్నాడు కాబట్టి కోతికి ముందుగానే వచ్చేసి తాగింది ముళ్ళు గుచ్చుకున్నది అన్నట్టుగా ఉంది వచ్చేసి ఈయన పరిస్థితి ఆ పదవిలో ఉండబట్టి. ఏదో భగవంతుడే కంట్రోల్ పెడతాడు, ఏదో చేస్తాడు. దీనికి ప్రత్యామ్నాయం మహాభారతం ఉన్నట్టు పరిత్రాణాయ సాధువునాం, ఈ యొక్క దుర్మార్గం పెచ్చిమిరిగినప్పుడు ఏదో ఒక రూపంలో అవతరించి ఈయన సమాప్తం చేస్తారు నా అభిప్రాయం. తులసిరెడ్డి గారు, అయితే యూరోపియన్ ప్రెసిడెంట్ ఆవిడ మాట్లాడారు మొన్న, మార్సులా వాన్ డెర్ లైన్. ఆవిడ ఏమన్నారంటే, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ భారతదేశం. రేపు 26వ తారీఖు మనకి అతిథిగా వస్తున్నారు రిపబ్లిక్ డేకి. తర్వాత రోజు మనకి అగ్రిమెంట్కి సంబంధించి కూర్చుంటారు. అంటే ఒక విజన్ తోటి ఇప్పుడు అమెరికా సృష్టించిన సంక్షోభం నుంచి యూరోపియన్ యూనియన్ ఒక అవకాశం సృష్టించుకుంటుంది. దాంట్లో అవకాశాన్ని తయారు చేసుకుంటుంది. అది పెద్ద మార్కెట్, 140 కోట్ల మంది ప్రజలు ఉన్న మార్కెట్, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి క్లాస్ ఉన్న మార్కెట్. సో వాళ్ళ ప్రోడక్ట్స్ రకరకాల ప్రోడక్ట్స్, మొత్తం పల్సెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ ఈ అగ్రిమెంట్ ఆవిడ చేసుకుంటాను అని ప్రకటించగానే గోరు దిగాడు అమెరికన్ రాయబారి. ఏడాది పాటు మనకి రాయబారి లేడు, ఓన్లీ ఇన్ఛార్జే. ఈయనెవరు? ఆయనది టఫ్ స్టాండ్ ఉన్నట్టు ట్రంప్ మాట్లాడితే దానికి అవతల సైడు ఈయన స్టాండ్ కూడా అదే, కానీ మెత్తగా అనమాట, తమలపాకుతో కొట్టి మాట్లాడుతుంటాడు. ఈయన వచ్చి డాలర్ బెదిరింపులు చేసి వెళ్ళాడు. బట్ ఈ క్రమంలో మన ఛాయిస్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అంటే, ఇన్ఫ్యాక్ట్ మన విదేశాంగ విధానం అయితే చాలా అద్భుతంగా ఉంది. నాన్ కమిటల్గా ఉండటం, పరిమితంగా మాట్లాడటం వివిధ అంశాలకు సంబంధించి. ఎందుకంటే ఎప్పుడు యాక్షన్, జియో పొలిటికల్ అఫైర్స్లో ఏ మూమెంట్లో ఏది జరుగుతుందో, ఎవడికి శత్రువు మిత్రువు అవుతాడో తెలియని పరిస్థితి. సో మన ట్రేడ్ అగ్రిమెంట్స్ యూరోపియన్ యూనియన్తో చేసుకోవడం ద్వారా మన ఎకానమీకి బూస్ట్ దొరికే అవకాశం ఉందా? ఎక్కడే వచ్చేసి యూరోపియన్ కంట్రీస్, అనేకమైన కంట్రీస్, రిచ్ కంట్రీస్, తెలుగు ఉండేవాళ్ళు, టెక్నాలజీలు ఉండేవాళ్ళు, ప్రపంచాన్ని రవేస్తమించని సామ్రాజ్యాన్ని పరిపాలించింది బ్రిటిష్ వాళ్ళని అంటాం. మొత్తం ప్రపంచాన్ని మొత్తం ఈ రోజుండే అమెరికాను వచ్చేసి పరిపాలించిన వాళ్ళు కూడా వీళ్ళే కదా. వచ్చేసి ఇంగ్లాండు, పోర్చుగీసు, స్పెయిన్ వచ్చేసి ప్రపంచాన్ని పరిపాలించినటువంటి చిన్న చిన్న దేశాలైనా కానీ. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళతో డీలింగ్ అనేది డెఫినెట్ గా మనకు ఉపయోగపడుతుంది. మీరు చెప్పినట్లు మనం అనవసరంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, మనకు ఉపయోగపడేది మనం ఓకే. లేకుంటే జనరల్గా వచ్చేసి మనము శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. మన దేశ ప్రయోజనాలే మనకు శాశ్వత మిత్రులు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరితో ఘర్షణ వాతావరణం అవసరం లేదు, అట్ ది సేమ్ టైము సరెండర్ కావాల్సిన అవసరం లేదు. మనకు లాభం అయితే లేదా మ్యూచువల్ సింబియాసిస్, వాళ్ళకు ప్రయోజనము మనకు ప్రయోజనం. సింబియాసిస్ అనేది జనరల్ గా వ్యాపారంలో సింబియాసిస్ ఉంటుంది. వన్ సైడ్ వచ్చేసి ఒకరికి లాభము ఒకరికి నష్టం అనే విధంగా వ్యాపారం సాగదు. డెఫినెట్గా వాళ్ళకు లాభం మనకు లాభం ఉండే విధంగా ఆ మేర లాభంలో ఏ మేరకు అనేది ఆ యాంగిల్ బట్టి చేసుకోవాలి. మంచిదే. యూరోపియన్ ఒక దేశం కాకుండా మొత్తం యూరోప్ ఒక ఖండము తరపున రిప్రజెంట్ చేసినట్లు, కేవలం వచ్చేసి ఒక కంట్రీ కాకుండా డెఫినెట్గా ఒక మంచి పరిణామం. ప్రపంచానికి ఇది మంచి పరిణామం. ఈవెన్ అమెరికా దూకుడుకు ఇండైరెక్ట్ గా రాబో రోజుల్లో ఇంతవరకు యూరోప్, అమెరికా ఒకటి ఉన్నాయి కాబట్టి అది రిచ్ కంట్రీ, రిచ్ కాంటినెంట్, ఇది రిచ్ కాంటినెంట్ కాబట్టి మనం ఈ యొక్క మిగతా ఈ యొక్క ఏషియన్ కంట్రీస్ ను, ఆఫ్రికన్ కంట్రీస్ ను డామినేట్ చేస్తూ వచ్చాయి. ఆస్ట్రేలియా అంటే అది దూరంగా ఉంటుంది, దాని నుంచి అది వాళ్ళ దృష్టిలో పోతారు. కానీ మెయిన్ గా ఆఫ్రికా కాంటినెంట్ ను, ఆసియా కాంటినెంట్ ను, వివిధ దేశాలు దీని ఈ రెండు రిచ్ కంట్రీస్ టెక్నాలజీ ఉండి చేస్తున్నాయి. ఇప్పుడు అటువంటిలో అమెరికా, యూరోప్ వచ్చేసి కొంత డిఫరెన్స్ రావడం అనేది డెఫినెట్ గా ప్రపంచానికి కూడా మంచిది, మనకు మంచిది, ప్రపంచానికి కూడా మంచిది. రైట్. గఫూర్ గారు, ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్, గ్రీన్లాండ్ తర్వాత క్యూబా మీద గురిపెట్టింది. 7 దశాబ్దాల కమ్యూనిస్టు పాలనకి మంట పెట్టడానికి రెడీ అయిపోయాడు. ఈయన హెంచ్మెన్ ఎలాగో ఉన్నాడు, మార్కో రూబియో. తీసుకెళ్ళి అక్కడ ఆయన ప్రతిష్టాపన మహోత్సవం ఏదైనా చేస్తాడా?
అలాంటి అవకాశం ఉందా? ఇప్పుడు ఆయన భుజం మించి గన్స్ అటు ఇటు తిప్పుతున్నాడు, క్యూబా దగ్గర వచ్చి ఆగింది. ఇవాళ పొద్దునకి మధ్యాహ్నానికి మారిపోవచ్చు, మనం చెప్పలేం. క్యూబా చిన్న దేశం సార్. నేనేమి అమెరికా ఒకవేళ దౌర్జన్యం చేస్తే తను ఒక్కటిగా తను నిలబడ